నేటికి మిలియన్ మార్చ్ కి 14 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏదైతే గన్ పార్క్ ఉందో గన్ పార్క్ దగ్గర వేలాది మంది ఉద్యమకారులు కావచ్చు, ఉద్యమకారుల యొక్క ఫ్యామిలీలు కావచ్చు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ సంబరాలు చేసుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, 14 సంవత్సరాలు గడిచింది, మరి నిజంగానే మీరు అనుకున్న తెలంగాణ వచ్చింది అనుకోవచ్చా? మేము వాస్తవంగా తెలంగాణ ఒక భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది తప్ప రాజకీయ సామాజిక తెలంగాణ రాలేదు. కాబట్టి మేమేమనుకుంటున్నాం అంటే తెలంగాణ ఉద్యమకారుల యొక్క సమస్యలు చాలా ఉన్నాయి, అదేవిధంగా కళాకారుల సమస్యలు చాలా ఉన్నాయి, అమరుల కుటుంబాల సమస్యలు కూడా చాలా ఉన్నాయి, అవి కూడా ఇంకా పరిష్కారం కాలేదు. కాబట్టి అమరుల కుటుంబాల సమస్యలను పరిష్కారం చేయాలని, ఉద్యమకారుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి, కళాకారుల సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి ఈ తెలంగాణ సమస్త ప్రజల సమస్యలు అట్టనే ఉన్నాయి. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది, ఏ మాత్రం కూడా మార్పు రాలేదు. మేము అనుకున్నాము నిధులు నీళ్లు నియామకాలు ఇవన్నీ కూడా జరిగితే మా తెలంగాణకు ఏదో జరుగుతుందని అనుకున్నాం. కానీ నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం స్వయం పాలన ఇవన్నీ కూడా కేవలం ఒక కేసీఆర్ కుటుంబానికే వచ్చినాయి తప్ప ఎక్కడ కూడా రాలేదు. ఒక దుర్మార్గమైన పరిపాలన 10 ఏళ్లలో మేము చూసినాము. ఇప్పుడు ఏదో మీరు పగలబాలు వలికి మేము ఉద్యమకారులకు అట్లా చేస్తాం ఇట్లా చేస్తుంటివి అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీ అన్ని కూడా బూటకపు మాటలు. ఈ బూటకపు మాటలకు ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా మేమేమని చెప్తా ఉన్నామంటే తెలంగాణ ఉద్యమకారులకు కనీసం ఒక 4 గదుల ఇల్లు కట్టించి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. 250 గదాల స్థలం మీరు ఇస్తా అన్నారు కదా, ఓకే సంతోషమే, ఆహ్వానించదగ్గ విషయమే. ఆ 250 గదాల స్థలంలో 4 గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలని, అదే విధంగా 30,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పి, అదే విధంగా ఒక 100 ఎకరాలలో తక్కువ కాకుండా అమరవీరుల పేరు మీద అమరవీరుల స్మృతివనం ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. అదే విధంగా ఏదైతే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో అమరుల పేరు మీద అమరుల భవనాలని మరి నిర్మించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదే విధంగా ఏదైతే 20 లక్షల రూపాయలు మామూలు ఉద్యమకారుడు మామూలు చనిపోయినా కానీ యాక్సిడెంట్ లో చనిపోయినా కానీ 20 లక్షల రూపాయల యొక్క ఇన్సూరెన్స్ ను ఏర్పాటు చేయాలని చెప్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి కూడా అక్కలు అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున కవులు కళాకారులు మేధావులు రాజకీయ నాయకులు వివిధ పార్టీల నాయకులు అందరూ కూడా తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అయితే మేము ఈ యొక్క కార్యక్రమాన్ని మామూలుగా మాత్రమే చేసినాము. ఒకవేళ ఈ ప్రభుత్వం కూడా మా యొక్క సమస్యలని పట్టించుకోకపోతే, మా సమస్యలను పెడచెవిన పెడితే, మా యొక్క కోరికలని డిమాండ్లని నెరవేర్చకపోతే ఖచ్చితంగా భారీ ఎత్తున పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల పట్ల అన్ని మండలాల్లో అన్ని కేంద్రాలలో కూడా మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాము. ప్రభుత్వాన్ని మేము నమ్ముతా ఉన్నాం. ఇంకా కూడా ఏంటంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ మాకు కొంత నమ్మకం ఉన్నది. ఏమని అంటే కనీసం వాళ్ళైతే 10 ఏళ్లలో మా గురించే పట్టించుకోలేదు. ఉద్యమకారులు అంటేనే తొక్కి పడేసారు. ప్రజాస్వామ్యం అంటేనే వాళ్ళకి అవకాశం లేదు, ప్రశ్నించే గొంతుకలను తొక్కేసారు. కాబట్టి మీరు ఒక 250 గదాల స్థలం అని అన్నారు. అట్లనే 4 గదుల ఇల్లు అని మేము అంటా ఉన్నాం. 30,000 పెన్షన్ అని మేము అంటా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా జోడించి మా సమస్యలను పరిష్కారం చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. మీకు అవకాశం ఉన్నది. ఎందుకంటే గత 33 జిల్లాలలో అనేక ఉద్యమకారులు ఉన్నారు. ఈ రోజున ప్రభుత్వం కూడా 1.7 ఓట్లతో మాత్రమే గెలిచింది. ఆ యొక్క 1.7% ఓట్లు కూడా కేవలం ఉద్యమకారులవే. ఆ ఉద్యమకారులు లేకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చేది కాదు. కాబట్టి మీరు ఉద్యమకారుల ద్వారా, ఉద్యమకారుల యొక్క నాయకత్వంలో, ఉద్యమకారుల యొక్క చొరవతోని, ఉద్యమకారుల యొక్క ఓట్లతోని గెలిచి అధికారంలో ఉన్నారు. సంతోషకరమైన విషయమే. కానీ మీరు కూడా తాత్సారం చేస్తే, ఉద్యమకారుల యొక్క సమస్యలను తాత్సారం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమించి మా సమస్యలను మరి తీర్చేంత వరకు, మరి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతామని విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఈ విషయంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరైతే వీళ్ళ ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరికీ సంతోషంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్లను మళ్ళీ ఇస్తున్నారు, నిధులు మళ్ళీ ఇచ్చే అవకాశం జరుగుతుంది, దీని వెనుక చంద్రబాబు కుట్ర జరుగుతూ ఉందని చెప్పి కేసీఆర్ అంటున్నారు. దీనిపైన ఏం మాట్లాడతారు? ఇవన్నీ అవాస్తవాలు. ఎందుకంటే ఆయన చేయకుండా ఏదో ప్రగల్భాలు పలికి ఉద్యమకారులకు క్లాస్ 4 ఉద్యోగాలు ఏదో కొందరికి ఏదో కొన్ని పైసలు ఇచ్చిండు తప్ప నిజమైన ఉద్యమకారులకు ఏం చేసినాడు? కేసీఆర్ లేపిన దాంట్లో నేను కూడా ఒకరిని. రోజు నిద్ర లేపినాం 2000లో. అక్కడ కూడా ఆయన ఉన్నారు, వీరున్నారు, యాదగిరి గారు ఉన్నారు. మేమైతే ఇక్కడనే ఉన్నాం కదా. మేము ఉద్యమంలో ఆ రోజు నుంచి 96 నుంచి పని చేస్తూనే ఉన్నాం. ఇవాళ నేటికి పని చేస్తూనే ఉన్నాం.
కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఈ అవినీతి ప్రభుత్వాన్ని అంతమొందించే దాంట్లో మేము ప్రధాన వ్యక్తులము. మేము అంటే తెలంగాణ ఉద్యమకారులందరం కలిస్తేనే ఆ 1.7% ఓట్లతోటి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తప్ప తెలంగాణ ఉద్యమకారులు లేని ఏ ప్రభుత్వము మనగడ సాధించలేదు. తెలంగాణ ఉద్యమకారులకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అదే విధంగా ఏదైతే ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 16 నెలలు గడుస్తున్నా, సంవత్సరంన్నర పూర్తి వస్తున్నా ఇంకా కేసులు ఉన్నాయి ఉద్యమకారుల మీద. ఆ కేసులను కూడా తక్షణం ఎత్తివేయాలని తెలంగాణ ఉద్యమకారుల చేసి డిమాండ్ చేస్తుంది ఈ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం రాకముందు కూడా ఠాక్రే గారిని మేము కలవడం, అదే విధంగా రేవంత్ రెడ్డి గారిని కలవడం, సీనియర్ కాంగ్రెస్ నాయకులందరినీ కలిసినాం, చెప్పినాం తెలంగాణ ఉద్యమకారులకు మీరు మేనిఫెస్టోలో పెట్టాల్సిందే, ఖచ్చితంగా మీరు పెడితేనే మేము పని చేస్తామని చెప్తే అప్పుడు వాళ్ళందరూ నిర్ణయించుకొని 250 గజాలు 25,000 పెన్షన్ వాళ్ళు ఇచ్చినారు. కానీ మేమేమంటున్నాం, మాకు 250 గజాలలో 4 రూమ్ల ఇల్లు కట్టియాలి, పెన్షన్లు ఇవ్వాలి, మిగతా అన్ని ఆర్టీసీ బస్ పాస్ ఫ్రీ ఇవ్వాలి, మిగతా అన్ని ఏదైతే అరువులకు హెల్త్ కార్డు, అరువులు తెలంగాణ ఉద్యమకారులు ఏదైతే అరువులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా చేయాలని చెప్తూ విజ్ఞప్తి చేస్తూ